ఏపీ రాజకీయాల్లో ఎంతో ప్రత్యేకత ఉన్న విజయవాడ టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. విజయవాడ ప్రస్తుత ఎంపీ కేశినేని శివనాథ్ పై ఆయన సొంత అన్న మాజీ ఎంపీ కేశినేని నాని సాగిస్తున్న రోజువారీ సోషల్ మీడియా అటాక్ ఆరోపణల పర్వం విజయవాడ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతున్నాయి. రాజకీయాలకు దూరం అవుతున్నానంటూ గతంలో ప్రకటించిన నాని ఇప్పుడు సడన్ గా రూట్ మార్చి తమ్ముడి టార్గెట్ గా ప్రెస్ మీట్లు, ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. ఇక తాజాగా మాజీ ఎంపీ నాని ఓ పోస్ట్ పెట్టి ఎంపీ చిన్నిపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా పిట్టల ద్వారా ప్రెస్ మీట్ పెట్టి తన మీద పిట్టకథలు చెప్పారని విమర్శించారు. అది చిన్నికి వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. తన అప్పులు, ఆస్తులు, ఆదాయం, బ్యాంక్ ఖాతాల గురించి చిన్ని చెప్పారని అన్నారు. కానీ మట్టి పేకాటతో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో ఎంతో ప్రత్యేకత ఉన్న విజయవాడ టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. విజయవాడ ప్రస్తుత ఎంపీ కేశినేని శివనాథ్ పై ఆయన సొంత అన్న మాజీ ఎంపీ కేశినేని నాని సాగిస్తున్న రోజువారీ సోషల్ మీడియా అటాక్ ఆరోపణల పర్వం విజయవాడ రాజకీయాల్లో పెను సంచలనంగా రేపుతున్నాయి. రాజకీయాలకు దూరం అవుతున్నానంటూ గతంలో ప్రకటించిన నాని ఇప్పుడు సడన్ గా రూట్ మార్చి తమ్ముడి టార్గెట్ గా ప్రెస్ మీట్లు, ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. ఇక తాజాగా మాజీ ఎంపీ నాని ఓ పోస్ట్ పెట్టి ఎంపీ చిన్నిపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా పిట్టల ద్వారా ప్రెస్ మీట్ పెట్టి తన మీద పిట్టకథలు చెప్పారని విమర్శించారు. అది చిన్నికి వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. తన అప్పులు, ఆస్తులు, ఆదాయం, బ్యాంకు ఖాతాల గురించి చిన్ని చెప్పారని అన్నారు. కానీ మట్టి పేకాటలో పడి ఎంపీ అన్న విషయాన్ని చిన్ని మరిచారని వ్యంగ్యాస్త్రాలు సాధించారు. ఇక ఎంపీ చిన్ని ఢిల్లీలో పేకాడుకునే బదులు తన మీద ఫిర్యాదు చేయొచ్చు కదా అని నిలదీశారు. అలా అయితే తనని జైల్లో పెట్టించవచ్చన్నారు. అంతేకాదు తన ఆస్తులను జప్తు కూడా చేసుకోవచ్చని చిన్నికి సూచించారు. ఇక చివర్లో మై డియర్ చార్లెస్ శోభా రాజ్ అంటూ సోషల్ మీడియా వేదికగా నాని పోస్ట్ పెట్టారు.